అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సైకో పాలనను, ఈ రాక్షస పాలనను అంతమొందించడానికే ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ పాలనకు చరమగీతం పడడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. రేపు పాణ్యం నియోజకవర్గంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా 100% గెలవబోతూ ఉన్నాం. ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామా అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే మా పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈ కబ్జాకోర్లను ఇంటికి పంపించడానికి నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూడు నియోజకవర్గం అంతా కబ్జాల నిలయమైపోయింది. వాళ్ళ బినామీలు, వైసీపీ నాయకుల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గాన్ని మొత్తం దోచేసుకున్నారు. ఈరోజు ఎక్కడ సెంటు స్థలం దొరికినా, పొలం ఉన్నా, అలాగే ఎర్రమట్టి అయినా కానీ నల్లమట్టి అయినా కానీ అన్నీ మింగేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించమని కూడా నేను కోరుతా ఉన్నా. మా నియోజకవర్గంలో స్వేచ్ఛగా బతకడానికి లేదు, అలాగే వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు. ఇటువంటి వాళ్ళు మీకు అవసరమా అని కూడా నేను ఈ సందర్భంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరేసే ఓటు మీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. గతంలో మేము ఎమ్మెల్యేగా పనిచేసాం. ఎక్కడే కానీ నియోజకవర్గం అంతా ఎంతో శాంతియుతంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎక్కడ గొడవలు లేకుండా, స్టేషన్లకు వెళ్లకుండా ప్రశాంతంగా పాలన కొనసాగించడం జరిగింది. ఈరోజు రోజు మన మధ్యలోనే వర్గ పోరాటాలు పెట్టడం, అలాగే మన మధ్యలోనే కేసులు పెట్టడం, స్టేషన్లకు వెళ్ళడం, అలాగే జైలుకి వెళ్ళడం, ఇదే పరిపాటు అయిపోయింది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు పాలనను, ఇటువంటి అరాచక పాలనను, ఇటువంటి రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది. మీరు వేసే ఓటు విచక్షణతో ఆలోచించమని ఓటేయమని కూడా నేను నా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అలాగే వేస్తారని రేపు జరగబోయే ఎలక్షన్లలో తప్పకుండా కూటమి అభ్యర్థిగా 100% గెలవబోతామన్న నమ్మకం కూడా మాకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.